కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాధారంగా మిత్రమండలి రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావుతో చిలకలూరుపేటకు చెందినటువంటి రంగా అభిమానులు భేటీ అయ్యారు. రాధారంగా మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఆధ్వర్యంలో పురుషోత్తపట్నంకు నేతలు ఘనంగా శాలువాతో సన్మానించారు. చిలకలూరుపేటకు ఈ నెలాఖరులోపు రాధారంగా మిత్రమండలి కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా అభిమానులు కోరారు. దాంతో అభిమానులు కోరినట్టు తప్పకుండా వస్తానని ధర్మారావు హామీ ఇచ్చారు. ఈ కమిటీలో కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారికి, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాధారంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు రాధా గారి ఆశీస్సులతో వారి యొక్క ఆశయ సాధన కోసం ఆంధ్ర ప్రజలు అందరి కోసం కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా కృషి చేస్తున్నారు. వారికి చిలకలూరుపేట పట్టణ రాధారంగా మిత్ర మండలి అధ్యక్షుడు అచ్చుకోల మురళి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ చిరు సన్మానం. ఈ రోజున చిలకలూరుపేట రాధారంగ మిత్ర మండలి కన్వీనర్ గా నియమించాను. ఒక డైనమిక్ లీడరు, ఒక ఆణిముత్యం లాంటి మా అచ్చుకోల మురళిని చిలకలూరుపేట ప్రజలకి ఒక ధీరోతుడిని, ఒక రంగా గారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లే ఏకైక బ్రహ్మాండమైన కరుడు కట్టిన వీరాభిమాని మా అచ్చుకోల మురళీకృష్ణ నియమించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ మచిలీపట్నం వచ్చి త్వరలో రాధారంగ మిత్రుల కమిటీ చిలకలూరుపేటలో వేస్తున్నాము, మీరు రావాలనే దాని మీద నన్ను ఆహ్వానిస్తాకు వచ్చారు. నిజంగా వీరికి నేను చాలా కృతజ్ఞత ఉంటున్నాను. తప్పకుండా ఇలాంటి ఒక డైనమిక్ లీడర్ని వేశాను. వారికి అనుకూలంగా మిత్రులు కూడా వచ్చారు, పెద్దవారు, వయసులో పెద్దవారైనా వారు కూడా వచ్చారు. మరి అలాంటిది ఈ అచ్చుకోల మురళి గారు కార్యక్రమాలు ఏ చేసినా కూడా పైన ఉన్న వంగవీటి మోహన్ రంగా గారు అన్ని కూడా సక్సెస్ చేస్తూ ముందు తీసుకెళ్తారు. అలాగే రేపు పెట్టబోయే ఈ నెలలో మరి రాధారంగా మిత్ర మండలి ఆత్మీయ సమావేశం పెట్టి దాదాపు 21 మంది సభ్యులతో నియోజకవర్గ కమిటీ నియామకం జరుగుద్ది. దానికి ముఖ్య అతిథులుగా పెద్దలందరూ కూడా ఆహ్వానించి భారీ ఎత్తున చిలకలూరుపేట ఈనిందా ఆకాశం బద్దలైందా అన్నట్టుగా అచ్చుకోల మురళి అంటే ఏంటనేది చిలకలూరుపేట ప్రజలకు కాదు, రాష్ట్ర యావత్ ప్రజలకు కూడా ఉలికిపడేలా చేస్తారు. ఈయనకి రంగా గారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి కదా, 100% సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ జోహార్ వేం రంగా, జోహార్ వేం రంగా, జోహార్ వేం రంగా. ఈరోజు మరి మన రాధారంగా మిత్ర మండలి రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మా సోదరుడు జనసేన పార్టీ నాయకులు మరియు రాధారంగ మిత్ర మండలి రెండు రాష్ట్రాలకు అధ్యక్షులుగా నిర్వహిస్తున్న మన సోదరుడు బుల్లెట్ ధర్మారావు గారి అన్నగారిని బందరొచ్చి కలవడం జరిగింది. మరి మార్చి నెలలో మనం రాధారంగ మిత్ర మండలి కమిటీ ఏర్పాటు చేయడం గురించి మాట్లాడటం జరిగింది. మరి ఈరోజు మరి నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా త్వరలో మేము కమిటీ ఏర్పాటు చేస్తాం. మరి పేద బడుగు బలహీన వర్గాల ఆశయాలు రంగా గారి ఆశయాలను ప్రజల్లో నిలబెడతాం. ప్రజల్లో ఆయన పేరు ప్రతిరోజు నిత్యం ప్రజల్లో వెలుగు చూసే విధంగా రాధారంగ మిత్ర మండలి నడుపుతామని సభాముఖంగా